హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి రాఖీ పౌర్ణమి అండి. రాఖీ పౌర్ణమి వ్లాగ్తో వచ్చేసానమాట. వీడు వచ్చేసి నా బాబు. మీ అందరికీ తెలుసు కదా. వాడికి ఎవ్రీ ఇయర్ అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ రాఖీ పండగకి అంటే రక్షాబంధన్ రోజు, రాఖీ పౌర్ణమి రోజు నేనే రాఖీ అనేది కడతానండి వాడికి. అంటే రాఖీ పండగ ఉద్దేశం అదే కదా. ఎవరైతే మనకి ప్రొటెక్షన్ అంటే మనం ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తున్నాము, మనకి ఎవరైతే ప్రొటెక్షన్గా ఉంటారో అనే దాన్ని బట్టే కదా రక్షాబంధన్ అనేది. వాడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని తల్లిగా నేను కోరుకుంటాను కాబట్టి, వాడికి రక్షగా నేను ఉంటాను కాబట్టి, నేను రక్షాబంధన్ రోజు మా అబ్బాయికి కడతానండి. వాడికి ఎప్పటికైనా సరే ప్రతి ఇయర్ కూడా నేనే కడతాను. ఈ ఇయర్ వచ్చేసి వీడియో అనేది తీసానండి. ఎందుకంటే వాడు ఫీల్ అవ్వకూడదు కదా, నాకు సిస్టర్స్ లేరు అనే ఇది వాడికి రాకూడదు అనమాట. అది ఒకవేళ వాడికి కజిన్స్ ఉన్నారు, బట్ దూరంగా ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలే. కలిసే అంత ఏమంటారు, బిజీ లైఫ్ అనమాట. కలుసుకోలేనంత బిజీ లైఫ్లో ఉన్నాము. నేను మా అన్నయ్యలకి దూరంగా ఉన్నాను కాబట్టి, అంటే బిజీగా లీవ్స్ లేక, అన్నయ్య వాళ్ళకి లీవ్స్ లేక రాలేరు. ఎందుకంటే మేమే కట్టుకోలేకపోతే కజిన్స్ వచ్చి కడతారు అనేది కూడా ఉండదు అని నా అభిప్రాయం అండి. కొంతమంది కట్టొచ్చు, కాకపోతే వాడికి ఆ ఫీలింగ్ అనేది రాకూడదు, నాకు ఎవరూ లేరు అనేది. నేనున్నానమాట. నేనున్నంతకాలం నా బిడ్డకి నేను రక్షగా ఉంటాను కాబట్టి, అందుకని నేను రక్షాబంధన్ రోజు ఎవ్రీ ఇయర్ కడతానండి. ఈ ఇయర్ కాదు, వాడు పుట్టిన అప్పటి నుంచి వచ్చిన రాఖీ పండగలకి నేనే కట్టాను. ఇదైతే వీడియో తీశాను అనమాట. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా ఇష్ట ప్రకారం నా బాబుకు నేను కట్టుకుంటున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తాను, కొంతమంది ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది కదండి, అలా వచ్చిద్దేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. అంతే కదా, మనకన్నా ఎవరండి రక్షించేది? అలానే చెల్లెల్ని అన్న రక్షిస్తాడు, అక్క తమ్ముడిని రక్షిస్తాడు. అంటే ఏమంటారు, ప్రొటెక్షన్ అనమాట. మేమున్నామన్న ధైర్యం, నాకు నా కొడుకున్నాడు అనే ధైర్యం, వాడికి నేను అమ్మ ఉంది అనే ధైర్యము. ఆ మీనింగ్తోనే నేను రక్షాబంధన్ రోజు వాడికి రాఖీ అనేది కడతానన్నమాట. అది ఇక్కడైతే కొంచెం ఫన్ అనేది జరిగిందండి. డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను వాయిస్ అనేది తీసేశాను. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ అండి, ఈ పాప కూడా మా ట్యూషన్లో ఉంటుందన్నమాట. తను ఎవ్రీ ఇయర్ వాడికి రాఖీ అనేది కట్టిద్దండి. వాడు హ్యాపీ, వాడు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ, అలా అన్నమాట. మీ అందరు కూడా రాఖీలు కట్టారా అండి? అన్నయ్యలకి, తమ్ముళ్ళకి అందరికీ మంచిగా గిఫ్ట్లు తీసుకున్నారా? నేను చేసినది కరెక్టే కదండి, నాకైతే కరెక్ట్గానే అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.